అరే ఇండియాకి వచ్చిన ఇరాన్ షిప్ తిరిగి వెళ్ళేటప్పుడు అమెరికా జలంతర్గామి శ్రీలంక బోర్డర్లో అటాక్ చేసింది. దీని మీద ఇప్పటివరకు ఇండియా ఎందుకు స్పందించలేదు అని అడిగితే దానికి అర్థం ఎందుకు అమెరికా తోటి వార్ చేయలేదని కాదురా, వాళ్ళు వచ్చింది మన కోసం కదా. వాళ్ళు ఇండియా పంపిన ఆహ్వానం పేరుకు నాట్ ఓన్లీ ఇరాన్, మోర్ దెన్ 15 కంట్రీస్ విశాఖపట్నంలో ఉన్న నేవల్ ఎక్సైజ్కి ఏదైతే ఇండియా మీద ఉన్న నమ్మకంతో లేదంటే అభిమానంతో వెళ్ళి వాళ్ళు పిలిచిన వెంటనే ఆహ్వానం మేరకు వాళ్ళు ఇమీడియట్గా వైజాగ్ వచ్చి ఎక్సైజ్లో పాల్గొనడం జరిగింది. దరిదాపున 25 రోజులు ఇక్కడ ఈ షిప్లని డాక్ చేయడం జరిగింది. ప్రపంచంలో చిన్న దేశం శ్రీలంక ఈ విషయం ఇరాన్ షిప్ మీద అటాక్ జరిగిందనే విషయం తెలియగానే ఇమ్మీడియట్గా 2వ సెకండ్ ఆలోచించకుండా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంది. అక్కడ గాయాలతో పాలైన 32 మందిని శ్రీలంక హాస్పిటల్లో జాయిన్ చేసింది. సో ఆ మాత్రం దానికి అమెరికా వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేయలేదు కదా. ఇండియన్ ఓషన్ అండ్ ఇంటర్నేషనల్ ఓషన్ దగ్గరలో ఇంటర్నేషనల్ వాటర్, ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ వాటర్ వేస్ లోనే. సో అది కూడా నేను వివరణ చెప్తాను, గుర్తుపెట్టుకోండి ఈ విషయం. తర్వాత నేను మీకు ఆ ఇంటర్నేషనల్ వాటర్ వేస్ గురించి కూడా మీకు క్లియర్ గా వివరణ తెలియజేస్తాను, ఎందుకు ఆ ఇంటర్నేషనల్ ఇష్యూ అన్నది వచ్చింది అన్నది. సో ఈ విషయంలో అంటే మార్చి 4వ తారీఖున అటాక్ చేయడం జరిగింది. 180 మంది మీద అటాక్ చేసింది. అందులో 87 మంది స్పాట్ లో చనిపోగా 32 మందిని శ్రీలంక హాస్పిటల్ కి జాయిన్ చేశారు. సో మిగతా వాళ్ళు ఇంకా ఆచూకీ తెలియలేదని చెప్పేసి ఇరాన్ నేవీ వర్గాలు తెలియజేస్తున్నాయి. అసలు ఈ ఐరిష్ డైనా అనే షిప్ ఏ మార్గం నుంచి వెళ్ళాలనుకుంది, ఏ మార్గంలోకి వెళ్ళింది, సో ఇండియన్ ఓషన్ నుంచి ఇంటర్నేషనల్ ఓషన్కి ఎలా వెళ్ళింది, మళ్ళీ ఎందుకు ఇండియన్ ఓషన్కి రాబోతుంది అన్నది మీకు క్లియర్గా ఒక గ్రాఫ్ రూపంలో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ మ్యాప్ ఉంది, మ్యాప్ని చూస్తున్నాను. అందుకన్నా ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు నేను చేసే ప్రతి వీడియో మీకు రావాలనుకుంటే బెల్ బటన్ కొట్టండి. మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో ఇప్పుడు మన వీడియోలోకి వెళ్తే కనుక మనకి ఇక్కడ ఒక గ్రాఫ్ కనిపిస్తుంది. ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో ఈ గ్రాఫ్ లో మీకు ఒక రెడ్ వే కనిపిస్తుంది. ఈ రెడ్ వే ఏదైతే ఐరిష్ డైనా అనే షిప్ ఉందో ఆ షిప్ వెళ్ళిన వే. సో వెళ్ళాలనుకున్న వే కూడా మీకు చూపించాను. ఆల్మోస్ట్ ఇండియన్ ఓషన్ లో వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక శ్రీలంక దగ్గరికి వెళ్ళేసరికి మనకి రామసేతు అనే ఒక మన బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ వల్ల ఇండియా అండ్ శ్రీలంక మధ్యలోంచి వాటర్ వేస్ నుంచి వెళ్ళలేని పరిస్థితి. ఇదే కాదు, ఏ షిప్ కూడా ఆ మధ్యలోంచి వెళ్ళే ఛాన్స్ లేదు, ఎందుకంటే డెప్త్ తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆ వే నుంచి వెళ్ళలేని పరిస్థితి. సో ఏ షిప్ వెళ్ళాలన్నా సరే, కార్గో షిప్ అయినా వార్ షిప్ అయినా ఏదైనా పెద్ద షిప్లు ఏది వెళ్ళాలనుకున్నా సరే కంపల్సరీగా మనం ఇండియా నుంచి తమిళనాడు వరకు వెళ్ళి తమిళనాడు నుంచి కంపల్సరీగా మనం ఎక్కడైతే మన శ్రీలంక ఉందో శ్రీలంక దగ్గర టర్న్ తీసుకోవాల్సి వస్తుంది. శ్రీలంక దగ్గర టర్న్ తీసుకుని శ్రీలంకని క్రాస్ చేసి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ మనం కరువు రూపంలో వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా క్లియర్గా ఇక్కడ మనకి గ్రాఫ్లో కనిపిస్తుంది. సో ఈ వేలో ఐరిష్ డైనా మనకి శ్రీలంక దాటిన తర్వాత కరువు తీసుకుంది. అక్కడే ఇంటర్నేషనల్ వాటర్ వేస్లోకి అడుగుపెట్టింది. సో పెట్టిన తర్వాత ఇప్పటికే మోట కాసుకుని ఉన్న సబ్మెరైన్ ఏదైతే యూఎస్ ఉందో ఆ సబ్మెరైన్ ఇంటర్నేషనల్ వాటర్ వేస్ నుంచి మళ్ళీ కొన్ని మైళ్ళ దూరంలో ఇండియన్ ఓషన్ లో మళ్ళీ అడుగు పెడుతుందనే సందర్భంలో దాని బిఫోరే ఇంటర్నేషనల్ వాటర్ వేస్ లో మార్క్ 48 అనే టోర్పీడో ద్వారా ఈ సబ్మెరైన్ ఐరిష్ డైనాపై అటాక్ చేసింది. విశాఖపట్నం ఈస్ట్ కోస్ట్ కి రావాలనుకుంటే ఏ షిప్ అయినా సరే మనకు కంపల్సరీగా ఇంటర్నేషనల్ వాటర్ వేస్ లో వెళ్ళే మన ఇండియా వాటర్ వేస్ లో ఈస్ట్ కోస్ట్ రావాల్సి వస్తుంది. సో అంతేకాదు ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ యుఎస్ కి సంబంధించిన నేవల్ బేస్ కూడా ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. కాబట్టి మన కింద ఇండియా కింద ఉన్న మాల్దీవ్స్ ఆనుకుని కొద్ది దూరంలో యుఎస్ నేవల్ బేస్ ఏర్పాటు చేసింది. సో అంతేకాదు దీని మీద ఇండియా ఎందుకు స్పందించలేదు? వాళ్ళు వచ్చింది మన ఇండియా కోసం కదా, వాళ్ళు వచ్చింది మన నేవల్ ఎక్సైజ్ కోసం కదా, ఇండియా ఎందుకు స్పందించలేదని అడిగితే వెళ్ళి అమెరికాతో వార్ చేయమంటారా, లేదంటే చైనా మాట్లాడలేదు, రష్యా మాట్లాడలేదు, ఇండియా ఎందుకు మాట్లాడాలి ఇరాన్ వార్లో? ఎవడం మాట్లాడమన్నాడు ఇరాన్ వార్ గురించి? దీన్ని మాట్లాడమని నీ కోసం వచ్చిన సోల్జర్స్ కోసం కదా, నీ కోసం వచ్చిన సోల్జర్స్ ఫ్యామిలీస్ గురించి కదా మాట్లాడబడింది. స్పందించమన్నాం. అట్లీస్ట్ మీరు ఇరాన్ వార్ని ఖండించే అవసరం లేదు, సానుభూతిని తెలియచేయాలి కదా. ఎవరైతే ఈ సోల్జర్స్ ఉన్నారో నేవల్ ఎక్సైజ్ లో పాల్గొన్నారో వాళ్ళు మన కోసం వచ్చారు కదా, అతిథేవో భవ అంటాం కదా. ఇది జరిగింది ఇంటర్నేషనల్ వాటర్స్ అంటున్నారు. ఇంటర్నేషనల్ వాటర్సా? నీ ఇంటికి వచ్చిన వ్యక్తి నీ పక్క సందులో అంటే టర్న్ తీసుకునే సందులో యాక్సిడెంట్ అయితే నువ్వు అలాగే వదిలేస్తావో తెలుసుకోడా? అట్లీస్ట్ వెళ్ళి పరామర్శించవా? లేదా అట్లీస్ట్ ఫోన్లోనే పరామర్శించవా? లేదా ఎవరితోనే అనౌన్స్ చేయవా? సో ఇదా మనకు నేర్పింది మన పెద్దలు? ఇది కాదే మన ఇండియా సాంప్రదాయం. దాన్ని అడుగుతున్నాం. అంతేగాని ఇరాన్ సపోర్ట్గా వెళ్ళి అమెరికా మీద వార్ చేయి లేదంటే ఇజ్రాయెల్ మీద వార్ చేయని అంటలేదు. సో నీ దగ్గరికి వచ్చిన సోల్జర్స్ మీద సానుభూతి ప్రకటించాలి కదా, ఎందుకు ప్రకటించలేదు? సానుభూతి ప్రకటించడానికి అంత భయం దేనికి?
సో అలాంటిది నీ దగ్గరకు వచ్చిన సోల్జర్స్ మీద ఎందుకు నువ్వు అనౌన్స్ చేయలేదు అన్నది ఒకటే క్వశ్చన్ కదా. ఎందుకు అంటే నీకు ఇరాన్తో పడకపోవచ్చు, మేబీ ఇరాన్తో సంబంధం లేకపోవచ్చు, అంటే ఏదైతే ఇరాన్ సోల్జర్స్ ఉన్నారో లేదంటే ఇండియన్స్ ఉన్నారో ఈ ప్రపంచంలో ఏ ఒక్కరైనా సరే ఒక సోల్జర్ కన్నా ఒక కంట్రీ నేషన్ కన్నా సరే ముందు మనం ఒక మానవ జాతిలో ఒక పుట్టాం కదా. మానవ జాతిలో పుట్టినప్పుడు వాళ్ళ మీద మన ప్రగాఢ సానుభూతిని అనౌన్స్ చేయాలి కదా, వాళ్ళ ఫ్యామిలీస్కి ధైర్యాన్ని చెప్పాలి కదా. సో చెప్పలేని మాత్రం అమెరికా వచ్చి నేను చంపేస్తుందా, చెప్పలేని మాత్రం ఇజ్రాయెల్ వచ్చి నేను చంపేస్తుందా? సో అది కాకుండా ఇంకేముంది వెనకాల నువ్వు ఇంతలా ఆలోచించడానికి? సో లాట్ ఆఫ్ క్వశ్చన్స్ బిహైండ్ దిస్. ఒక ఇండియన్ ఓషన్ దగ్గరికి వచ్చి ఒక అమెరికా కంట్రీకి సంబంధించిన జలాంతర్గామి అంటే సబ్మెరైన్ వచ్చి అటాక్ చేసిందంటే అంత ధైర్యం ఎక్కడ వచ్చింది? ఈరోజు అది ఇరాన్ మీద అటాక్ గానే భావించాలా? అదే ప్లేస్ లో ఒక ఇండియన్ షిప్ ఉంటే, అదే ప్లేస్ లో ఒక పాకిస్తాన్ సబ్మెరైన్ ఉంటే ఇదే పరిస్థితి. సో ఇంటర్నేషనల్ ఓటర్స్ అని చెప్పేసి మీరు చేతులు దులుపుకునేవారా? సో ఇలా లాట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ నేనేమి అమెరికాతో యుద్ధం చేయలేదు, ఇజ్రాయెల్తో యుద్ధం చేయ, పాకిస్తాన్తో యుద్ధం చేయని నేను అంటలేదు. ఎందుకంటే నేనే కదా ప్రపంచంలో మినిమం మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా శాంతితో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు తప్పితే యుద్ధాలు కోరుకోరు ఎవరు కూడా. సో యుద్ధాలు కోరుకున్న వాళ్ళు మాక్సిమం లీడర్స్ వాళ్ళ ఆధిపత్యం కోసం పురాతన కాలం నుంచి యుద్ధాలు కోరుకుంటున్నారు. సో ఆ యుద్ధాలన్నీ లీడర్స్ మధ్యన తప్పితే ప్రజల మధ్యన ఎప్పుడు లేవు, రావు కూడా. సో ప్రజల మధ్యన ఆ ప్రాబ్లమ్స్ లేవు. సో యుద్ధం అనేది జరిగితే లీడర్స్ మధ్యన తప్పితే దేశాల మధ్యన ఎప్పటికీ రాబోదు కూడా. సో అదే ప్రతిదానికి యుద్ధం అనేది మార్గం కాదు కదా. యుద్ధం అనేది మార్గం ఉంటే ఈసారి ప్రపంచం ఒకరి చేతిలో ఉండేది కదా. సో యుద్ధం మార్గం కాదు. 1 సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా యుద్ధాలు మానాలి, మళ్ళీ శాంతియుతంగానే పరిపాలన చేయాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ షిప్ మీద జరిగిన అటాక్ ఉందో దాని మీద సానుభూతి మాత్రమే ప్రకటించుంటే ఇంత ఇష్యూ అయి ఉండేది కాదు కదా.